అమెరికా డాలర్తో పోల్చి చూసుకున్నట్లయితే రోజు రోజుకు మన భారతదేశాన్ని రూపాయి విలువ పడిపోతుంది. దీనికి కారణం ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే డాలర్ సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే కరెన్సీ మార్పిడి అని అనుకుంటున్నారు, కానీ దాని అర్థం దిగుమతుల ఖర్చు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తలతో బ్యారెల్కి సుమారుగా $70 వద్ద ఉన్న చమురు ధరలు ఇటీవల $120కు చేరుకున్నాయి. ఇదే సమయంలో భారత రూపాయి విలువ సైతం బలహీనపడుతోంది. డాలర్తో పోలిస్తే రికార్డు కనిష్ట వద్ద బ్రేక్ అవుతోంది. ప్రస్తుతం విదేశీ మారక నిల్వల సుమారుగా $690 బిలియన్ల వద్ద ఉన్నప్పటికీ భారీ దిగుమతుల ఒత్తిడి కొనసాగుతున్న పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ యుద్ధానికి ముందు ఫిబ్రవరి 28కి ముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $72.87 ఉండగా ఈ ధర $105.45కు చేరుకుంది. అంటే దాదాపుగా 50% పెరిగింది. ఇక మన విదేశీ మారక నిధులకు పరిశీలిద్దాము. మే 1 నాటికి మన దగ్గర $690.69 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వులు ఉన్నాయి. ఇది మార్చ్ చివరి నాటికి $7.78 బిలియన్ తక్కువ. యుద్ధానికి ముందు ఫిబ్రవరి 27న ఈ విలువ $7.28 బిలియన్. 2026లో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ $84 బిలియన్ లోటుగా ఉంటుందని IMF అంచనా వేసింది. అంటే మనం సాధారణంగా ఖర్చు చేయాల్సిన దానికి మించి చేస్తున్నట్లు లెక్క. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, దేశ స్వావలంబన సంబంధించిన ఓ ప్రశ్నగా మారుతుందని చెప్పేసి ఆర్థికవేత్తలు అంటున్నారు. నిజామాబాద్ నుండి శ్రీనివాస్.